ఇచ్చినా తెలుసు కానీ ఎక్కువ ఉద్యోగాలు కోమరబండ గ్రామంలో మాల వాళ్ళకి ఇప్పించారు, మాదిగ వాళ్ళని కొంచెం తక్కువ చూస్తారు. ఒక చిన్న కాంట్రవర్సీ మీ మీద విన్నది ఉంది, అది ఉంది. నన్ను కూడా అడిగారు, వాళ్ళు కరెక్ట్ అడిగారు. అయితే ప్రతి ఉద్యోగానికి మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. వాళ్ళలో లేదు, వీళ్ళలో ఉంది. ఎస్సీలకు ఇవ్వాలి. ఎస్సీలకు అయినప్పుడు మన ఈ మాదిగ కూడా చూస్తే వీళ్ళు లేరు. మాలలో చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు దాన్ని అందుకునేవాళ్ళు. నేను నామినేటెడ్ పోస్టు లేకపోతే ఎడ్యుకేషన్ తో సంబంధం లేని పోస్ట్ అయితే ఇవ్వగలుగుతా. దానికి మినిమం క్వాలిఫికేషన్, ఆశా వర్కర్కి ఎంత ఉండాలి, అంగన్వాడీకి ఎంత ఉండాలి, అంగన్వాడి ఆయే కనీసం సంతకం పెట్టి ఉండాలి, ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళకే వరిస్తుంది తప్ప. నేను అదే చెప్తాను, మీరు చదువుకోవాలి. చదువుకుంటే ఒక పోస్టుకు ఎలిజిబిలిటీ కంటే కొంత చదువు ఉండాలి, మినిమం 10th ఇంటర్ ఉండాలి. అర్థాక వాళ్ళు పోవట్లేదు. ఈ మధ్య కాలంలో మాత్రం బాగానే చదువుతారు వాళ్ళు కూడా. ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు పెట్టింది నేను ఎంపీపీ ఉన్నప్పుడే, ఆయాన్ని పెట్టింది నేను ఉన్నప్పుడే, ఆశా వర్కర్లు ఉన్నప్పుడు నేనే పెట్టా. ఇవన్నీ కూడా నా ఆయంలో మా ఊళ్ళో అందరికి ఏది వచ్చినా ఫార్మాట్ ఇచ్చేవాడు ఫస్ట్ ఎంపీపీగా ఉన్నప్పుడు. నా ఊరు నాకు ముఖ్యమైన ఆలోచనతో చేశా ఆ విధంగా. ఇప్పుడు ఏమున్నది చూడండి. అంటే కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాలు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాకముందుకు పరిస్థితి ఎలా ఉండేది, రాజకీయంగా కానీ అధికారికంగా కానీ